వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి. జవహర్ నగర్లో ఉండే డిగ్రీ విద్యార్థిని పూర్ణిమ ప్రేమ పేరుతో వేధించిన నిఖిల్ అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక యాసిడ్ తాగి పూర్ణిమ బలవన్మరణం. నిఖిల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిన్న నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 14లో శ్రీరామ్ నగర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులు 7.50 లక్షలతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చైర్మన్ కవుగుట్ల చంద్రరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ తలపెట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు క్రియాశీల సభ్యత్వంలో భాగంగా పెద్ద ఎత్తున క్రియాశీల సభ్యత్వం చేయడం జరుగుతుందని ఉప్పల్ ఎంబీసీ చైర్మన్ రవీంద్ర సాగర్ సంగిచెట్టి తెలిపారు. నిస్వార్థంగా అధికార కాంక్ష లేకుండా ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించేది కమ్యూనిస్టు లేనని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బిఎస్ బోస్ పిలుపునిచ్చారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మల్లాపూర్ సిపిఐ సమితి ఆధ్వర్యంలో నూతన కూడలి వద్ద జెండాను బోస్ ఎగురవేశారు. బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాసును మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయన పోలీసుల విధులు అడ్డగింతపై బంజరాయిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో నోటీసులు ఇచ్చినా సమాధానం లేనందుకు ఇంటికి వచ్చిన పోలీసులకు తలుపులు తెరవలేదు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ దగ్గర దమ్మాయిగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి హాస్పిటల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మీరెడ్డి, చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంత శ్రీదేవి యాదవ్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 33, వేతనం 29,000 నుండి 92,000. దరఖాస్తు చివరి తేదీ జనవరి 8. టాలీవుడ్ కు ఉన్న అసంతృప్తుల్లో అవార్డులు ఒకటి. అటు జగన్ రెడ్డి ప్రభుత్వం అవార్డులకు మొండి చేయి చూపించింది, ఇటు కేసీఆర్ సర్కారు కూడా చేసిందేమీ లేదు. గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎంతో చిత్రసీమ ములాఖత్ అయిన నేపథ్యంలో సింహ అవార్డులు ప్రస్తావన వచ్చింది. త్వరలో గద్దర్ అవార్డు ప్రక్రియ మొదలు పెడతామని సీఎం చిత్రసీమకు భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం ను ఎందుకు రెచ్చగొడుతున్నారో కానీ రేవంత్ కన్నెర్ర చేస్తే జగన్ ఆస్తులకు ముప్పు ఏర్పడుతుందని సంగతి మర్చిపోతున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల రేవంత్ రెడ్డి సర్కార్పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అది అలా ఉండగానే తాజాగా అంబటి రాంబాబు సమస్య పరిష్కారం కావాలంటే సోపా రావాల్సిందేనని ట్వీట్ చేశారు. టీం కాంబినేషన్ లో భాగంగానే శుభ్మన్ గిల్ ను తుది జట్టు నుంచి తప్పించామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ తెలిపారు. ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాంతో వైద్యులు చికిత్స అందించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. సరిగ్గా 9:51 నిమిషాలకు ఆసుపత్రిలో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా వ్యూహాత్మక కారణాలతో తాలిబాన్లను పెంచి పోషించింది. చట్టబద్ధమైన ప్రభుత్వం గుర్తించి సైనిక సహాయాన్ని అందించింది. అదే తాలిబాన్లు పాకిస్తాన్ కు తిరుగుబాటు ప్రకటించి దాడులకు దిగుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.